ఆశ్లేష నక్షత్ర ఫలితములు. ఇది రాక్షస గణము. యోని పిల్లి. ఈ నక్షత్రమునందు 1వ పాదమున జన్మించిన ఏ దోషము లేదు. 2వ పాదమున జన్మించిన శిశువుకు మరియు ధనముకు గండము. 3వ పాదమున జన్మించిన తల్లికి, 4వ పాదమున జన్మించిన తండ్రికి దోషము. స్త్రీ ఫలం డాంబికముగా మాట్లాడును, కలహ ప్రియురాలు, క్రూర స్వభావము కలది. పురుష ఫలం సౌందర్యవంతుడు, సౌభాగ్యవంతుడు, క్రూరుడు, పరస్త్రీ ఆసక్తుడు, వ్యసనములకు లోబడును. గూఢముగా అపరాధములు చేయును. చక్కగా మాట నేర్చినవాడు. ఈ నక్షత్రమున జన్మించిన శిశువును 9 మాసముల వరకు తండ్రి చూడరాదని, దానికి సువర్ణ దానం చేసిన దోషం పోవునని చెప్పిరి. భౌతిక సుఖములందు పొరపాట్లు చేయును, దిద్దుకొనెను. పరులపై ఆధారపడి ఉండును. దైవవరము వలన జన్మించినవాడు, మమకారము కలవాడు, స్త్రీ సౌఖ్యమునకే ప్రాకులాడును. రహస్యంగా అపరాధములు చేయువాడు, వ్యసనములేందు ఆసక్తి, పరుల సహాయము కోరును. మంచి పుత్రులు కలిగెదరు. 20 సంవత్సరములు దాటిన కాని ఒకదానియందు స్థిరపడడు. 24 సంవత్సరంలోపు పుత్ర సంతతి. 30 సంవత్సరముల నుండి భోగములను అనుభవించును. యోగ్యమైన భార్య లభించును. 40 సంవత్సరముల నుండి ధన సంపాదన చేయును. 69 సంవత్సరముల వరకు జీవించును. 1వ పాదములో జన్మించినవాడు మంచి గుణవంతుడు. వీరి ఎత్తులు ఎవరికీ తెలియవు. శ్రీమంతుడు, గుణవంతుడు అగును. ఇతర సంబంధములు ఉండును. సత్యవాది, మాట మంచి కలవాడును. 2, 3, 4 పాదములు సామాన్య ఫలములు. పేగులు మెడకు చుట్టుకొని పుట్టిన వర్జ్యం, దుర్ముహూర్తం, అమావాస్య, గ్రహణము, తల్లిదండ్రులు, సోదర సోదరిమణుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను. నవగ్రహములకు దానములు, నక్షత్ర జపము, హోమశాంతి, రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమ పూజలు, సువర్ణ దానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు. సుఖ, క్షేమ, లాభములు చేకూరును.